మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎప్పుడో ఎన్నికలను ఎదురు చూసాం, ఎప్పుడు రిజల్ట్ వస్తాయి అని ఎదురు చూసాం, ఎప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురు చూసాం. చూస్తానే అన్ని జరిగిపోయినాయి. ప్రజా ప్రభుత్వం వచ్చేసింది, ప్రజా పాలన వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ కూటమి సహచరులుగా జన సైనికులు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ సాధించిన విజయంలో ఇటు మీడియా మిత్రులు, అటు తెలుగు మహిళలు, అలాగే జనసేన వీర మహిళలు, జన సైనికులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ మహిళా మండలు మరియు ఆ తెలుగుదేశం కేడర్ అండ్ కార్యకర్తలు అందరూ కూడా బాపట్ల నియోజకవర్గంలో ఎంతో శ్రమపడ్డారు. చిత్తశుద్ధితో ఉన్నారు, నిజాయితీగా పనిచేశారు. ఐకమత్యం ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ నిరూపించింది. ఎప్పుడు రాని మెజార్టీతో, ఒక 200 తక్కువగా 28,000 మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటుని కైవసం చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఇదివరకే తెలియజేశా, మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ తెలియజేశా. ఎన్నిసార్లు ధన్యవాదాలు మా ప్రజలకు తెలియజేసిన, బాపట్ల నియోజకవర్గం తెలియజేసిన, తెలుగుదేశం కేడర్ కి తెలియజేసిన, ఇంకా ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక్కసారి తెలియజేస్తే చాలదు అనే ఆనందంతో మరలా బాపట్ల నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అక్కడ మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా నామినేటెడ్ గా వర్కర్ చేయించేశారు పోయినసారి మున్సిపల్ కమిషనర్. వాళ్ళ డబ్బుల కోసం కోర్టుకు వెళ్తాం, కోర్టు 8 వారాల్లో డబ్బులు చెల్లించమని ఇక్కడ కమిషనర్కి, ఇప్పుడున్న కమిషనర్కి చెప్పటం, ఇక్కడేమో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు లేకపోవటం. ఈ దుస్థితికి తెచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు పోయిన ప్రభుత్వంలో పనిచేశారు. దాని నుంచి మున్సిపాలిటీని బయటికి తీసుకురావాలని 15th ఫైనాన్స్ నుంచి కానీ సీఎం గారికి తెలియజేసి, అలాగే 2వ ట్యాంక్ విషయంలో ఇప్పటి నుంచే నేను శ్రద్ధ తీసుకోబోతున్నా, ఫైల్ కూడా తయారు చేయమని చెప్పాం. అలాగే మెడికల్ కాలేజీ వాళ్ళతో కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవటం జరిగింది. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం రాబోయే రోజుల్లో. రేపు అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సీఎం గారిని కలిసి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియజేసే దిశగా నేను ముందరికెళ్తా. ముందు అసలు మున్సిపాలిటీ అనేది మురుక్కుపంగా మారిపోయింది, ఎక్కడ పడితే అక్కడ చెత్త. దీన్ని రెగ్యులర్ చేయండి అన్నాం. జేసీపీకే ఇప్పుడు దాకా రెంట్లు తీసుకుని అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పడ్డాం. ఆ రెంట్ కట్టిన డబ్బులతో ఈ పాటికి ఒక జేసీపీ, ఒకటి కాదు 2 వచ్చాయి. ఇప్పుడు అర్జెంటుగా ఒక జేసీపీ కొనాలని ఒక నిర్ణయం చేయటం జరిగింది మున్సిపాలిటీలో. ఇలా చాలా కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. మున్సిపాలిటీని ముందల బాగు చేయాలి. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మీ అందరి సహకారంతో, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు సహకారం రేపు 5 ఏళ్ళు తోడుండాల. ఏదన్నా మంచి చెడు ఏదన్నా బయట ఉంటే లోపాయికారిగా కానీ డైరెక్ట్గా కానీ మీరు తెలియజేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల గురించి కానీ, వైసీపీ శ్రేణుల గురించి కానీ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని. అలాగే రాబోయే రోజుల్లో ఈ ఫ్లెక్సీలు కూడా ప్రజలకు ఇబ్బందికరంగా పెట్టకుండా, ఫ్లెక్సీలు అయితే పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి ఊరంతా ఎమ్మెల్యేలతో, ఊరంతా నాయకులతో నింపేస్తున్నారు. దాని నుంచి ఎంతో కొంత బాపట్లను బయటికి తీసుకురావాలని చెప్పడం జరిగింది.